హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. మటన్ తలకాయ కూర అండి. మటన్ తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి వేడివేడిగా సూప్ వేసుకొని మటన్ తలకాయ కర్రీ వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మి ఎమ్మి ఉంటుందన్నమాట. ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే మటన్ దొరుకుతుంది కదా, సో ఆ షాప్లో మనకి హెడ్ కూడా ఇస్తారు. 1 కేజీ నేను తీసుకున్నానండి. 1 కేజీ హెడ్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని మనం కొంచెం ఇప్పుడు రాక్ సాల్ట్, అట్లనే టర్మరిక్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. వీటన్నిటిని వేసుకొని మనం జస్ట్ ఇట్లాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా ముందుగా మనం ఆయిల్ కూడా వేసేసుకొని కొంచెం మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా ఇట్లా కలవడం వల్ల ఈ ప్రతి పీస్కి ఇలా పట్టడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పీస్కి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకున్నాము. ఆ కుక్కర్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందండి. ఈ 4 టీ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 చెక్కలు, అట్లనే ఒక 4 లవంగాయలు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులని వేసేసుకుంటున్నానండి ఆయిల్లో. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, సో ఇట్లా వేయడం వల్ల. అలాగే ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. ఈ మీడియం ఆనియన్స్ జస్ట్ ఇట్లా వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 6 వరకు మనం కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలాగా ఈ పచ్చిమిర్చి, ఈ ఆనియన్ కొంచెం ఇట్లా వేగేలాగా జస్ట్ మనం ఆయిల్లోనే వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాస్త 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు కూడా మంచిగా వేగించుకోవాలి. ఇట్లా మంచిగా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా, అంటే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనం వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేగడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది తలకాయ కూరకి. సో మనం ఇలా వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా జస్ట్ ఇట్లాగా, అంటే పచ్చివాసన పోయేంతలాగా జస్ట్ మనం వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇది మటన్ ఉంది కదండి, అంటే మటన్ తలకాయ కూర ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మనం ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మంచిగా ప్రతి పీస్కి ఉప్పు అంతా పడుతుందండి. చాలా అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్కి. సో ఇలా వేసుకొని మనం ఆయిల్లోనే ఇలా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా మంచిగా కలిసే విధంగా పైకి కిందకి ఇట్లాగా మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఈ ఆయిల్లోనే మాకు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనకి ఇలా ఈ మటన్ది అంటే వేగుతుందండి, అంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ పీసెస్ అంతా మునిగేంత లాగున వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ మటన్ పీసెస్ అన్నీ మునిగేలాగున పోస్తేనే మంచిగా కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది. ప్రతి పీస్ మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా. సరే కదా, ఇట్లా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుందామండి. ఈ కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక 6 to 7 విజిల్స్ వరకు మనం వెయిట్ చేద్దాము. ఎందుకంటే తలకాయ కూర కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, మనం లేతది తీసుకున్నా కూడా అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి 6 to 7 విజిల్స్ అవసరమైతే మనకి. సో ఇట్లా సఫిషియెంట్గా మనకు 6 to 7 అంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే ఈ పీసెస్ మంచిగానే ఉడికినాయి అనమాట. చూసారు కదా, ఇట్లా కుక్కర్లో పెట్టుకుంటేనే మటన్ కర్రీ బాగుంటుంది ఈ మటన్ తలకాయ కూరకి. సో ఇప్పుడు మనం గ్రేవీ కొరకు 1 కప్పు ఎండు కొబ్బరి నేను పీల్ చేసుకున్నానండి. ఎండు కొబ్బరిని ఇట్లా డ్రై కోకోనట్ పౌడర్ని ఇట్లా పీల్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెము ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను 1 టీ స్పూను. ఈ ధనియాలు వేయించేసుకొని, జీలకర్ర కాస్త వేయించుకొని ఆ పౌడర్ని ఈ వీటిలో వేస్తారనమాట. అట్లా గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, అంటే చెక్క, లవంగ, యాలుక ఇవన్నీ కలిపిన పౌడర్ అండి. అలాగే మనం ఇక్కడ ఈ టైంలో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కాస్తంత రాక్ సాల్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. ఈ మటన్ తలకాయ కూర చాలా బాగుంటుంది. ఇట్లా ఆయిల్ మనకి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి, సో ఇట్లా ఆయిల్లో వేసి ఇట్లా ఉడికించడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లనే కర్రీ ఇట్లా రైస్లోకి, అట్లనే చపాతీలోకి, అలాగే పుల్కాలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తలకాయ కూర ఇంకా వేడివేడిగా అన్నంలో, రైస్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. పైగా పీసెస్ కొంచెం మెత్తగా ఉంటాయి. సూప్ వేసుకొని తినడం వల్ల చాలా రుచి అనేది బాగుంటుంది అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. నేనైతే ఈ విధంగా దీన్ని కుక్ చేసుకున్నాను, అంటే ఈ విధంగా ప్రిపేర్ చేశాను మా ఇంట్లో. అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.